హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అంగీకారమైనటువంటి భక్తి. శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరైనా దేనికోసమైనా దేవుడు పిలిస్తే దానికోసం మనం అంగీకరింపబడాలంటే ఈ ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన? శరీరాన్ని ధరించినటువంటి అన్ని దినాల్లో కూడా యేసుక్రీస్తు దేనికోసమైతే పిలువబడ్డాడో దానికోసమే ఏం చేశాడంట? మహారోదన, రోధిస్తూ 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 కన్నీళ్లు కాచుచు తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థించాడు, యాచించాడు. దేవుడు, మన యేసుక్రీస్తు ప్రార్థించే దేవుడు, యాచించేటటువంటి దేవుడు. ఎందుకు ఇలా చేయాలని అంటే మనము కూడా ఆ మాదిరిగా చేయాలని. ఆయనకు అవసరం లేదు కదా. ఆయనకి ఏమైనా అవసరం అండి? ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఆయన చేసినటువంటి పని ఏంటంటే మహారోదన, కన్నీళ్ళు, ప్రార్థన, యాచన, భయము, భక్తి. 6 అంశాలతో ఆ వాక్యాన్ని ముగిస్తాడు పౌలు. సో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా.